హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తారా టైలరింగ్ 984. అందరూ బాగున్నారా అండి? మేమైతే బాగున్నామండి. ఇది వచ్చేసి టాపు కట్స్ టాప్ కుడుతున్నాను హార్ట్ సింబల్ క్లాత్ తోటి. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదండి కోరా కాటన్ అని. అది క్లాత్ మీకు నేను చూపించాను, యూట్యూబ్లో షార్ట్స్లో పెట్టాను. నేను క్లాత్ వచ్చేసి మీషోలో బుక్ చేశాను అని చెప్పాను కదా. నేను బుక్ చేసిన క్లాత్ని చూసి ఈ సిస్టర్ అయితే నా దగ్గరే బుక్ చేయించుకున్నారు. 2 మీటర్స్ వస్తుందండి, 350కి అట్లా 2 మీటర్స్. అయితే తను టాప్ కుట్టించుకుంటున్నారు. నేను బుక్ చేసింది అయితే మా పాపకని బుక్ చేశాను. అదైతే ఇంకా స్టిచ్ చేయలేదు, అలాగే ఉంది. కొద్దిగా బిజీ ఉండడం వల్ల స్టిచ్ చేయలేదు, కానీ మా పాప ఉడికి అడుగుతూనే ఉంది అండి. స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి, మా పాపది కూడా చేస్తాను. అయితే ఈ సిస్టర్ వాళ్ళకి పాప ఉంది, 4 ఇయర్స్ బేబీ. తనకు కానీ మళ్ళీ 2 మీటర్స్ బుక్ చేయించుకుని ఇద్దరి మధ్యలో చేసుకున్నారు. 1 మీటర్ ఈ పాపకి, ఇంకో 1 మీటర్ ఇంకో పాపకి అని చేయించుకున్నారనమాట. అదైతే కొద్దిగా కనబడతలేదు, క్షమించండి నన్ను, ఎందుకో వీడియో అలా అయిందో తెలీదు. కానీ చూడండి, కనిపిస్తుంది కొద్దిసేపు అయినాక అది మొత్తం ప్యాటర్న్ అయితే. ఓకేనండి. టాప్ పొడవు వచ్చేసి 38 ఇంచెస్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36. ఓకేనా. నడుము లూజ్ వచ్చేసి 32. అంతే. అక్కది ఎలా ఉందో నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోలు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా టైలర్స్ వాళ్ళు ఉంటే, ఒకవేళ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే నా వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనండి. చూడండి, అలా చేసేసుకొని మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని చేసుకోవాలి. ఇది అప్పుడు నేను అంత చూపించలేదు, కానీ చూడండి నా మెథడ్లో మీరు కనుక కట్ చేస్తే డ్రెస్ అయితే పర్ఫెక్ట్. నేను కొలతలతో చేస్తానండి. చూడండి, ఇంకొకసారి అయితే ఒకవేళ కుడితే ఈ టాప్ కనుక నేను వేరే వాళ్ళకి కుడితే కరెక్ట్గా కొలతలతోటి మీకు అన్నీ కరెక్ట్గా చూపిస్తాను. కొద్దిగా అది వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు, క్షమించండి నన్ను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అండి ఇది. కటింగ్ చేస్తున్నా కదా, స్టిచ్చింగ్ కూడా ఇందులోనే ఉంది. 1/2 అవర్లో మీ డ్రెస్ మీరు కటింగ్ చేసుకొని స్టిచ్ చేసే అంత మంచిగా నేను చూపిస్తాను వీడియోలో. మీరు నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. నెక్ వచ్చేసి ఫ్రంట్ 5.5, బ్యాక్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఓకేనా అండి. అది ఆర్మ్ హోల్ ఏమో 7 ఇంచెస్ తీసుకున్నాను. అది షోల్డర్ ఏమో 6.5 తీసుకున్నాను, 6.5 లూజు. ఇది స్టార్ నెక్ తీసుకున్నాను కొద్దిగా, ఇద్దరికి మామ అండ్ డాటర్కి సేమ్ నెక్ కానీ అలాగే తీసుకున్నాను. ఇది వీడియో షేర్ చేసిన తర్వాత 1 డే కన్నా 2 డే కన్నా మా పాపది ఫ్రాక్ షేర్ చేస్తాను. 1 మీటర్తో ఎలా కుట్టాలో సూపర్ ఉందండి. అసలు ఫ్రాక్ అయితే ఎక్సలెంట్ వచ్చేసింది. నేను షేర్ చేస్తాను, మీరు మీ పిల్లలకి కుట్టుకోవచ్చు. మామ అండ్ డాటర్ మీరు ఇంట్లో కొద్దిగా టచ్ ఉంటే చాలండి, మిషన్ వచ్చేస్తుంది. ఓకేనండి. అలా ఎక్కడైతే నేను చూడండి కింద బ్యాక్ పార్ట్కి కూడా కరెక్ట్గా అచ్చులు పడతాయి ఇలా మనం చేసుకుంటే. దాన్ని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, కానీ అది ఉంటే ఓకేనా. నెక్స్ట్ టైం దాని పేరేంటో తెలుసుకుని నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. కరెక్ట్గా అక్కడ మనం మళ్ళీ సేమ్ మార్జిన్తో మనం ఇది ఎట్లా పైన డ్రాయింగ్ ఉందో అలాగే డ్రా చేసుకున్నాం అనుకోండి, అసలు ఫిట్టింగ్ అనేది ఎక్సలెంట్ సూపర్గా వచ్చేస్తుంది అన్నమాట. యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. బ్యాక్ నెక్, బ్యాక్ అయితే రౌండ్ ఇచ్చేసినానండి.
ఆల్మోస్ట్ బ్యాక్ డ్రెస్లకి రౌండే ఉండాలి, అప్పుడే డ్రెస్ బాగుంటుంది. ఓకేనండి, అలా మనము కరెక్ట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఎక్కడే మనము డాట్స్ పెట్టుకోవాలి, కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్స్ల కాడ, నడుము కాడ, షోల్డర్ కాడ, ఇంకా మళ్ళీ లోతు తీసుకుంటానండి. ఫ్రంట్ పార్ట్లో లోతు మెల్ల కొద్దిగా లోతు తీసుకోవాలి, లేకపోతే మనకి ముడతలు వచ్చేసి పట్టేసినట్టు అవుతుంది. అసలు చూడడానికి బాగోదు, వేసుకున్న వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉండదు. ఇదైతే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎందుకు కొత్త వారైనా చూసి నేర్చుకుంటారండి, ఈజీగా నేర్చుకుంటారు. మీరు అసలు ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, ఇదిగోండి ఇక అంతే. 2 మీటర్స్ క్లాత్ కదా, దాని మీద కరెక్ట్గా వేసుకొని కట్ చేసుకోవడమే. ఇక నేను ఎందుకు కూర్చొని కటింగ్ చేస్తున్నాను అంటే, నాకు వచ్చేసి బ్యాక్ పెయిన్ అయితే ఉంది అండి కొద్దిగా. మరి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండడం వల్లనో ఏమో నాకు తెలీదు, బ్యాక్ పెయిన్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే, టేబుల్ అనేది చిన్నగా ఉంది, నా హైట్కి సరిపడలేదు, చిన్నగా ఉంది. మళ్ళీ నేను ఇలా వంగినట్టు కట్టింగ్ చేసుకోవాలి, డ్రాయింగ్ చేసుకోవాలి అని అంటే కొద్దిగా మనం వంగాల్సి వస్తుంది కదా. అట్లా వంగడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోతుంది. అలా అని నేను కటింగ్ చేసేటప్పుడే నిలబడతాను. ఇలా మార్జిన్ చేసేటప్పుడు, మార్కులు చేసుకునేటప్పుడు అయితే కూర్చుంటాను. ఓకేనా, ఇంకా మళ్ళీ అడుగుతారు ఎవరన్నా, కొంతమంది ఉంటారు కదండి, కూర్చొని చేస్తున్నారా అంటారు. మనము ఆడవాళ్ళం ఏది చేసినా తప్పేనండి కదా. కూర్చున్న తప్పే, నిలిచిన తప్పే, పడుకున్న తప్పే, నవ్విన తప్పే, అలా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పటికి నన్ను అనలేదు కానీ అనేవాళ్ళు ఉంటారండి. అలా హ్యాండ్స్ చూసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి తనకి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను. ఎల్బో హ్యాండ్స్ లూజ్ వచ్చేసి కింద 5.5 ఇంచెస్, సంక లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ సిస్టర్ది. ఓకేనా, అక్కడ ఆర్మ్ హోల్ డౌన్ నేను 3.5 తీసుకున్నానండి. అక్కడ 1.5 ఇంచు మార్క్ వేసుకొని అక్కడ నుంచి మనము డౌన్ తీసుకొచ్చుకోవాలి. ఓకేనా, అయితే చేతులకైతే ఇటు పడతాయి, అలా తీయొచ్చు మామూలుగా, కానీ అవి హార్ట్ సింబల్ అనేది అడ్డం వస్తాయి. అందుకని మీరు చూడండి ఒకసారి. హ్యాండ్స్కి నేను లైనింగ్ క్లాత్ వేయట్లేదండి. అయితే ఒకసారి మీరు గమనించండి, నేను ఒక్క హ్యాండే డ్రాయింగ్ చేస్తున్నా ఫస్ట్. ఎందుకంటే ఇది హార్ట్ సింబల్ కదా, మేము 2 కనుక హ్యాండ్స్ అట్లా వేసినామంటే ఒక హ్యాండ్స్కి ఏమో కిందికి వస్తాయి, హార్ట్ సింబల్స్ కింద కనిపిస్తాయి, ఒకదానికేమో పైన చూసినట్టు కనిపిస్తాయి. అయితే అలా రావద్దండి, రెండిటికి మనకు హార్ట్ సింబల్ అనేది కరెక్ట్గా పైన కనిపించాలి. అందుకని నేను అలా కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ దాని మీద వేసేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అది ఎలాగైతే కట్ చేసుకున్నామో మనం అలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా అండి, చూడండి. అలాగే ఏదైనా కానీ హార్ట్ సింబల్ అనే కాదు, ఇలాంటి ఫ్లవర్స్ వచ్చినాయి, బుటాక్స్ వచ్చినాయి, ఏదైనా కానీ లైనింగ్ క్లాత్ వేసి, లైనింగ్ క్లాత్తో కుట్టినప్పటికీ లైనింగ్ క్లాత్ కూడా అలా వేసి చూడాలి. ఓకేనా, ఇగో నేను లైనింగ్ క్లాత్ కట్ చేశానండి. ఎందుకంటే వేద్దామనుకున్నాను, మళ్ళీ తనకు ఫోన్ చేసిన లైనింగ్ క్లాత్ వేయాలా సిస్టర్ అంటే, పర్వాలేదులేండి, పర్వాలేదక్క, అదేం కనిపించదు కదా అన్నారు. అందుకని నేను కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ తీసేస్తున్నాను. ఓకేనా, మరి లైనింగ్ క్లాత్ వేయమన్నారు, ఇక్కడ కట్ చేశారు కదా అని అనుకుంటారు కదా, అందుకు చెప్తున్నాను. ఓకేనా, ఎద్దుగో అండి మనకు స్టిచ్చింగ్లో వచ్చేసినానండి. ఇక చూడండి, ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ గీర కింద మలిచి కుట్టేసుకోవాలి. ఓకేనా, మలిచి కుట్టుకొని మనం అటాచ్ చేసుకోవాలి. ఇది మార్నింగే కుట్టేస్తున్నానండి, పొద్దున ఇంట్లో కొద్దిగా పనులు చేసుకొని మార్నింగ్ స్టిచ్ చేస్తున్నాను. వాళ్ళు 10:30కి ఇమ్మని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు ప్రేయర్కి వెళ్తారంట. ప్రేయర్కి వెళ్తామని
ప్రేయర్ ఉంది, మేము వెళ్ళాలి సిస్టర్ 10 గంటలకంటే అలా కుట్టి ఇచ్చేసాను. ఓకేనా. ఆల్రెడీ పాప ఫ్రాకు నైటే కుట్టి పెట్టేశాను. ఇదైతే మార్నింగ్ కుట్టేస్తున్నాను. ఓకేనా. సరేనా అండి. నా వీడియో ఎలా ఉందో చూడండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీరు మిస్ అవుతారు, మళ్ళీ అంతగా అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, ఎలా కుడుతున్నారు అని చూసి నేర్చుకోవడం వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. ఓకేనా. అలా ఓకే, కరెక్ట్గా టచ్ చేసుకోవాలి. నేను ఇలాగే మాట్లాడతానండి స్లోగా, మళ్ళీ లడలడ వాగట్లు గ్యాప్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇలాగే వచ్చు. ఇక ఎక్కువ స్పీడ్గా అయితే చాలాసేపు మాట్లాడలేను, అలా అలవాటు అయిపోయింది నాకు. ఓకేనండి. అది నేను మిషన్ది ఇలా తిప్పుతున్నాను కదండి, అది అలవాటు పోవట్లేదు. చాలా రోజులు కాళ్ళతో తొక్కాను, కుట్టాను. మోటార్ వాడడం కూడా 2-3 years అవుతుంది, కానీ అది ఎందుకో నాకు అలవాటు పోవట్లేదు, దాన్ని తిప్పట్లేదు. కాకపోతే ఎందుకు చేయొద్దన్నా అక్కడే పోతుందండి, మర్చిపోవాలి. ఇదిగో వీళ్ళే ఫోన్ చేశారండి, ఈ అక్క వాళ్ళే ఫోన్ చేశారు. అయిందా అక్క అని ఫోన్ చేశారు. చెప్తున్నాను, లేదు అవ్వలేదు, మీ టాప్ కుడుతున్నాను, అయితే పాప ఉక్సులు కుట్టేస్తుంది అని చెప్పాను. అవునా, నేను వేసుకుంటానులే అనేసి తాను వచ్చారు. అక్కగానే మిషన్ నేర్చుకుంటుంది నా దగ్గర, ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇంకా ఈరోజు ప్రేయర్ వెళ్ళాలని రాలేదు, అయినా అంత తొందరగా రాదులేండి, 11 అట్లా వస్తుంది రోజు. వచ్చి మళ్ళీ పాప స్కూల్ నుండి వచ్చినాక మళ్ళీ పాపను తీసుకుని వెళ్ళిపోతుంది. అలా మా ఆయన ఫోన్ వచ్చింది, నా ఫోన్ వీడియో ఉంది కదా, నా ఫోన్కే ఫోన్ చేశారు. కాకపోతే తన ఫోన్ తోటి నేను చేశాను అన్నమాట. ఓకేనా. పైపింగ్ ఇస్తున్నాను, అది హార్ట్ సింబల్ రెడ్ వచ్చింది కదా, రెడ్ కలర్ తోటి పైపింగ్ ఇస్తున్నాను. డ్రెస్ అయితే బాగా వచ్చింది నిజంగా అండి. అందరూ అంట తనకి కాంప్లిమెంట్స్ ఇచ్చారంట, చాలా బాగా కుట్టారు, ఎక్కడ కుట్టారు, ఈ క్లాత్ ఎక్కడ దొరికింది ఎట్లా అనేసి అడిగారంట. అయితే చెప్పారంట నా పేరు, ఇలా అక్క కుట్టారు అనేసి. ఇదిగో మా పాప తిరుగుతూనే ఉంటుందండి, తనని నేను కంట్రోల్ చేయలేను, నా వల్ల కాదు. ఎన్నిసార్లు కిచెన్లో పోయి వస్తుందో, అటు కిచెన్ ఉంది వెనుక, కిచెన్కి వెళ్తుంది. దాన్ని కానీ నేను అసలు ఈరోజు రెడీ చేయలేదు, ఏం పట్టించుకోలేదు. కొద్దిగా ఇందాకే లేచింది, అంటే లేట్గానే లేస్తుంది. తను ఇంట్లో ఉంటుంది కదా, కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా నైట్లో కొద్దిగా తొందర పడుకోదు, లేవడం లేట్గా లేస్తుంది. ఇంకా 1 year కదా ఇప్పుడు, నెక్స్ట్ ఇయర్ అయితే స్కూల్కి పంపిస్తారు. ఈ 1 year ఇక్కడ ఇంటికి ఉండేది. నెక్స్ట్ ఇయర్ పోయిందండి, పోయిన సంవత్సరం స్కూల్కి పంపించాం, కానీ కొద్దిగా మేజర్ ఇష్యూ వల్ల డాక్టరు ఈ 1 year అయితే స్కూల్కి పంపించకండి, ఎక్కడ పంపించకండి, ఇంట్లోనే ఉండాలి అని చెప్పారు. అట్లని ఇంట్లోనే ఉంచుతున్నాం. కొద్దిగా అబ్జర్వేషన్లో పెట్టినట్టు పాపని చూసుకుంటూ ఇట్లా చిన్నగా ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ ఉన్నాను నేను. ఓకేనండి. అయిపోయింది పైపింగ్. ఇది ఇంకోటి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ ఇట్లనే మలిచి కుట్టేసుకుంటున్నా. ఓకేనా. అంతే. మళ్ళీ దీన్ని కూడా కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి. అది ఎలాగైతే అటాచ్ చేసుకున్నామో ఇది కానీ అలాగే అటాచ్ చేసుకోవాలి. ఓకేనా. కొత్తగా మిషన్ నేర్చుకోవాలి, నాది నేను
నాకు డ్రెస్సులు కుట్టుకోవాలి, టాప్స్ కుట్టుకోవాలి, మా పాపకి పిల్లలకు కుట్టాలి, లేదంటే మా ఆయనకి ఏదైనా సపోర్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే నా ఛానల్ని, నా వీడియోని ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు కుట్టుకుంటారు, నేర్చుకుంటారు, మీరు కుట్టుకుంటారు, మీ పిల్లలకు కానీ కుడతారు. ఆడపిల్లలు ఉంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కానీ కుట్టేసి ఇస్తారండి, నచ్చుతారు వాళ్ళకి. ఎవరికి మీకు దేనికో దానికి ఉపయోగపడుతుంది కదండి. ఇప్పుడు ఈ కాలంలో అయితే, ఇప్పుడున్న మేమున్న జనరేషన్లో అయితే ప్రతి దానికి రేటు ఎక్కువనే ఉన్నాయి. ఒక్కరే చేస్తే అయితే ఇంట్లో ప్రతీది మనం కొని తినడమే కదా. అందుకని వాటర్ కాడికి వెళ్ళి ప్రతీది మనం కొనాల్సిందే కదా. అలానే ఒక్కరి మీద డిపెండ్ అవ్వద్దండి. కొద్దిగా ఇబ్బంది పిల్లల చదువులకు కానీ అన్నిటికీ ఎన్నెన్ని ఉన్నాయి చెప్పండి. అలా అని మనం ఇద్దరు చేస్తేనే బాగుంటుంది. కాబట్టి ఆడవాళ్ళకైతే బయటి వెళ్ళి చెయ్యొద్దు అని నేను అంటలేను. డ్యూటీస్ ఇంట్లో పనులు చేసుకొని బయట డ్యూటీస్ చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు గ్రేట్ అంట నేను. అంటే పిల్లల్ని చూసుకుంటూ మనం ఇంట్లో కుట్టుకోవడం కూడా, ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూస్తూ అన్నీ మనం కూడా ఇది ఒక జాబ్ లాగా ఫీల్ అయిపోయి మనం చేసుకోవాలి. ఎంతో కొంత టార్గెట్ పెట్టుకోవాలి. రోజు 2 కుట్టుకున్నా చాలు. ఒకరోజు కుట్టుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ మనం అలసిపోతాము, అలాంటప్పుడు కుట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ అట్లా కుట్టుకుంటే ఎంతో రోజు ఒక 500 టార్గెట్. మామూలుగా 200 ఉందనుకోండి, బ్లౌజు 2 కుట్టుకుంటే 400 వస్తుంది. మళ్ళీ దానికి ఫాల్ పీకో చేస్తాం కదా 2 సారీస్కి, అవి ఒక 100 వస్తాయి అనుకోండి. మొత్తం 500 లాగా మనం టార్గెట్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి, హెల్ప్ అయిపోతుంది మనకి. కొద్దిగా నన్ను హెల్ప్ చేస్తున్నట్టే కదా ఫ్యామిలీకి మనం. ఓకేనా? అలా చేతులకు అటాచ్ చేస్తున్నాను. ఓకేనా? చేతులకు పిలకలు పడతాయి అని చెప్పాను కదా, అవి క్లాతులు అటాచ్ చేస్తున్నాను. ఓకేనా? సేమ్ నా మాటలు వింటూ, నా మాటల కంటే మీరు స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నానో స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. నా మాటలు రావట్లేదు, వాయిస్ బాగాలేదు అనుకోకండి ప్లీజ్. ఏదో ట్రై చేస్తున్న వాయిస్ ఓవర్ చేయడానికి. ఎందుకో నా గొంతు ఇప్పుడు ఈ మధ్య ఎందుకో బాగుంటలేదు. నా వాయిస్ నాకే అర్థమవుతుంది. అదిగో అక్క వచ్చేసారు. అక్క వచ్చేసి తను లేస్తుంది, వస్తుంది, వీడియో చూసుకుంటుంది. వస్తుందా లేదా అని వీడియో, నేను పడుతున్నా వీడియోలో లేదోనని చూసుకుంటుందా. హెమ్మింగ్ చేస్తుంది, ఉక్సులు కుడుతుంది అలా పాప ఫ్రాక్కి. ఓకేనా? ఫ్రాక్ వీడియో కూడా ఉందండి, నేను పెడతాను. మీటర్ క్లాత్తో ఎట్లా ఫ్రాక్ కుట్టాలో కూడా సూపర్. అసలు అది బాగా వచ్చేసింది. ఫ్రాక్ అయితే మస్తు కాంప్లిమెంట్స్ వచ్చినాయంట వాళ్ళకి. ఓకేనా? చూడండి, హ్యాండ్స్ కానీ పైపింగ్ వేస్తున్నాను. ఎందుకంటే రెడ్ హార్ట్ సింబల్ వచ్చినాయి కదా, పైపింగ్ వేస్తే నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ బాగా ట్రెండ్లో ఉంది కదా, అన్నిటికీ పైపింగ్ కావాల్సింది వస్తుంది. నేనైతే 12-14 నెంబర్స్ థ్రెడ్ మాత్రమే వాడతాను. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. ఈసారి దొరకలేదు, అయితే 10 నెంబర్స్ తీసుకొచ్చినది. మరీ సన్నగా ఉంది, సన్నగా వస్తుంది. కాకపోతే బాగానే ఉంది అంటున్నారు నా కస్టమర్స్ అయితే. బాగానే ఉంది అక్క, నీట్గానే ఉన్నది, సన్నగా అయినా బాగుంది, ఇంత సన్నగా మంచిగా ఉందని చెప్తున్నారు. ఓకేనా అండి? చూడండి, మీకు ఈ క్లాత్ కనుక మీకు కావాలి అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి నాకు. నేను కోడ్ పెడతాను, మీషోలో నుండి కోడ్ పెడతాను మీకు.
ఓకేనా. ఇంతగా కిచెన్ నా కూతురు పిలుస్తుంది. నేను నిజం చెప్పాలంటే వంట చేస్తూ కుడుతున్నానండి. లేస్తున్నా వస్తున్నాను, వంట చేస్తున్నాను. మధ్యలో నేను ఎడిట్లో తీసేసాను అది. ఓకేనా. నువ్వు ఎక్కడ పోతున్నావు, ఇక్కడ ఉన్నావు కదా అనుకుంటే తప్పు. ఎడిట్ చేస్తున్నాను లేచి వెళ్ళి వచ్చేది. అట్లా మార్నింగ్ కదా, ఇంట్లో కొన్ని పనులు చేసుకున్నాను కానీ వంట చేస్తూ మధ్యలో వెళ్తూ వస్తున్నాను. అందుకని బిడ్డ ఎన్నిసార్లు తిరుగుతుందో. ఏమన్నా వంట చేస్తూ ఉందంటే 10 సార్లు తిరుగుతుందండి. నాకంటే ఎక్కువ దానికే టెన్షన్ అన్నమాట. మాడిపోతుందా ఏమవుతుందో అని తిరుగుతూనే ఉంటుంది కిచెన్లో. దానికి వంట చేయడం అంటే మరీ ఇష్టం. అసలు ఇంత ఉంది, వంట చేయడం అంటే ఇష్టం. ఇట్లా ఉంటుంది. ఓకేనా. మీ పిల్లలు కూడా ఇట్లనేనా చెప్పండి. పిల్లలంతా ఇంతేనేమో. ఇంత బియ్యం పట్టుకుంటుంది, ఏమైనా పడుతుంది, వంట చేసినట్టు చేస్తూ ఉంటుంది. మా పక్కన అక్క వాళ్ళకి, ఆంటీ నేను బిర్యానీ చేస్తున్నా తింటారా అంటది. అవును స్వీటీ, మేము బిర్యానీ తింటాం, మాకు పెట్టండి అంటారు వాళ్ళు. నిజంగా వాళ్ళకి పెట్టినట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇవి అలాగే ఫీల్ అవుతుంది. అట్లా ఉంటుంది నా బిడ్డతోటి. అట్లా అటాచ్ చేసుకోవాలి. నేను అది హ్యాండ్స్కి మీరు చూసారా, ఇప్పుడు పఫ్ ఇచ్చాను, పఫ్ హ్యాండ్స్. ఓకేనా. కరెక్ట్గా మనం సెంటర్లో మార్కింగ్ చేసి పెట్టుకుంటాం కదా. ఇది నేను అప్పుడు లోతు తీయలేదు హ్యాండ్స్, కానీ లోతు తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా. తనేమో చెప్తున్నదో, నేను మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతున్నాం. తొందరగా కానీ అక్క వెళ్ళాలి అంటున్నారు. ఓకేనా. అట్లా మెల్లగా అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా అక్కడ మళ్ళీ ఒక ఫ్రిల్స్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే పఫ్ బాగుంటుంది. లైనింగ్ క్లాత్ లేదు కాబట్టి పఫ్ కొద్దిగా ఎక్కువ వచ్చినా బాగుంటుంది. పఫ్ హ్యాండ్స్ నేను ఎప్పుడైనా చూడండి, పఫ్ హ్యాండ్స్ పెట్టినప్పుడు మాత్రం ఫస్ట్ ఇటు ఆర్మ్ హోల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. సైడ్ జాయింట్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటాను. అదే మామూలు హ్యాండ్ అయితే మాత్రం సెంటర్ నుంచి జాయింట్ చేయాలి. ఓకేనా. ఒకవేళ ఇది హ్యాండ్స్ కొద్దిగా మిగిలినా కూడా అక్కడ ఒక చిన్న ఫ్రిల్స్ వస్తుంది కదా, అట్లా చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ మనమే క్రియేట్ చేసుకొని వాటిని మనం తయారు చేసుకొని కుట్టుకుంటూ పోవాలి అంతే. టైలరింగ్స్ అంటే అందరూ ఒకటి చెప్తానండి, ఎంత పెద్ద టైలర్స్ వాళ్ళైనా కూడా ఇప్పుడు వస్తున్న మోడల్స్ అన్నిటికీ మనం మళ్ళీ నేర్చుకోవాల్సిందేనండి. నేర్చుకుంటూ పెట్టాల్సిందే. కొత్తగా వస్తున్నాయి కదా ఆ మోడల్స్. ఫస్ట్ టైం కుడతాం కదా, అవన్నీ మరి అంతే కదా, మనం నేర్చుకునే కుట్టాలి. కాబట్టి మనం ఎప్పుడు అప్డేట్లోనే ఉండాలి టైలర్స్. మనం ఇది రాదు అది రాదు మాకు అని అనుకోవద్దు ఏదైనా కానీ. చూడండి, నేను ఇది టాపు మినిమం అంటే ఎడిటింగ్ తీసేసిన కదా, కాబట్టి మినిమంగా నాకు 1.5 అవర్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఆ స్టిచ్చింగ్ అయితే 1 అవర్ అంటే అట్లా లేవడం కూర్చోవడం బట్టి 1 అవర్ పట్టింది. లేకపోతే 1/2 అవర్లో స్టిచ్ అయిపోతుంది. మీకు చూపిస్తున్నా కదా, ఏది కూడా స్కిప్ చేయట్లేదు నేను ఇందులో చూపించే దాంట్లో అయితే. ఓకేనా. పట్టేస్తుంది అంతే. ఒక 1 అవర్ అట్లా పట్టిందండి. తను వచ్చేసారు అప్పుడే. నేను స్టార్ట్ చేసినాకనే ఫోన్ చేసింది, అప్పుడే ఫోన్ చేసింది. సరే మరి ఉక్సులు కుట్టే వరకు నేను లేట్ అవుతుంది రమ్మంటే వచ్చేసారు వాళ్ళు. తన ఉక్సులు కుట్టే వరకు నాది అంత సగం కట్ట ఎక్కువ అయిపోయిందండి. ఆ ఉక్సులు ఎన్ని ఒక 4-5 ఉంటాయి అంతే. అట్లా చూడండి. సేమ్ హ్యాండ్స్ అది ఎట్లా వేసినామో ఇది కూడా అలాగే వేసేసుకోవడమే. నేను ఒక్క హ్యాండ్స్ చూపించి మళ్ళీ స్కిప్ చేయొచ్చు, కానీ 2 వేస్తే ఏంటంటే మీకు ఇంకా మళ్ళీ క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఇట్లా. ఓకేనా. స్కిప్ చేయకండి, నా వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి.
స్కిప్ చేస్తే మళ్ళీ మిస్ అయిపోతుందండి స్టిచ్చింగ్ అనేది. కట్స్ కూడా కరెక్ట్ పట్టుకోవాలి మనం. చూడండి నేను ఎలా పట్టుకున్నానో మీరు కూడా అలాగే ఫాలో అవ్వాలి. ఇక్కడ 1 ఇంచుతో మనం అక్కడ పెట్టుకుని ఉంటాం కదా, అట్లా ఇదిగో సేమ్ నేను మార్కింగ్ కరెక్ట్ చేసి పెట్టాను కదా, ఫిట్టింగ్ అది కరెక్ట్గా వేసేసుకుంటూ పోవడమే. ఇంకా మనం అక్కడ అది అసలు నేను చూస్తున్నా కానీ అసలు చూడాల్సిన అవసరం లేదు, కరెక్ట్ వచ్చేస్తుంది అన్న. ఎందుకంటే నేను మార్కింగ్ కరెక్ట్ చేస్తాం కదా, మార్కింగ్ కరెక్ట్ చేసినప్పుడు అంత ప్రాబ్లమే ఏమి ఉండదు. ఓకేనా? ఇట్లా చూడండి, ఒక 2-3 స్టిచెస్ చేసుకోవాలి. ఫ్యూచర్లో వల్ల అవైనా కూడా తీసుకుంటారు అట్లా. ఓకేనా? నా వీడియోలు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోని. ఓకేనా? నా డ్రెస్ స్టిచ్చింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో చిన్న కమెంట్స్ చేయండి. నా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయా లేవా నాకు ఒక చిన్న కమెంట్స్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి, అంటే నేను స్టిచ్ చేసినవి కూడా మీకు ఇంపార్టెంట్, మీకు ఓకే అవసరం అనుకున్నవి చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే, మీకు అడగాలనుకుంటే మీరు అడగొచ్చండి, నాకు ఈ వీడియో కావాలి, ఇది అర్థం అవ్వట్లేదు, ఇది ఒకసారి ప్రాక్టికల్గా నాకు చూపించండి అని అంటే దాని మీద కూడా మీకు క్లారిటీగా వీడియో చేసి చూపిస్తాం. ఓకేనా? అలా కూడా మీరు నన్ను అడగొచ్చు. ఓకేనా? నా సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నారండి. నేను రీసెంట్గానే స్టార్ట్ చేసిన కానీ ఓకే నాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎంతోమంది టైలర్స్ వీడియోస్ చూస్తారు, టైలరింగ్ ఛానల్స్ ఉన్నాయి. బట్ నన్ను ప్రేమించి నా వీడియోలు నచ్చి జెన్యూన్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మెల్లమెల్లగా వస్తున్నారు. నిజంగా వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి నేను ఎంతగానో కృతజ్ఞతగా తెలియపరుస్తున్నాను. నేను కృతజ్ఞతురాలై ఉంటాను. ఓకేనా? అలా ఇట్లా ఉంటుంది. వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు నాకు, నిజంగా చెప్తున్నాను కదా, చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు మీరు. ఎందుకంటే ఫస్ట్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ రాకపోయినా, లైక్స్ రాకపోయినా కొద్దిగా డిసప్పాయింట్ అయిపోతామండి. చేసి ఏం లాభం, అనవసరంగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనిపిస్తుంది కొన్ని రోజులు. తర్వాత నుంచి ఇంకొద్దిగా సబ్స్క్రైబ్స్ పెరిగిన కొద్ది ఒక్కొక్కటి రోజుకి ఒక్క సబ్స్క్రైబ్ వచ్చినా ఎందుకో హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా. ఒక్క సబ్స్క్రైబ్ పెరిగినా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి నేను మా ఆయనకి స్క్రీన్ షాట్ అన్న తీసి పంపిస్తాను. డ్యూటీలో ఉంటాడు కడతాను, నేను ఫోన్ చేసి అన్న చెప్తున్నాను, ఏందో చిన్నపిల్లలా అలా చెప్పేస్తాను నేను. ఓకేనా? కట్స్ చూడండి ఎలా పెడుతున్నాను. 1 ఇంచ్ మనం వదిలేస్తాం కదండి, కరెక్ట్గా మలుచుకుంటూ కట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, లేకపోతే ఇట్లా తిరిగేసినట్టు ఉంటుందండి. కరెక్ట్గా మలుచుకుంటూ మనం కట్స్ కుట్టుకోవాలి. కట్స్ కూడా రావడం ఎట్లా పడితే అట్లా కుడితే అసలు డ్రెస్ అనేది అందమే పోతుందండి. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీకు క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను, క్లారిటీగానే కనిపిస్తుందని. క్లారిటీ వీడియోలో లేదు అని మీరు ఒకవేళ అనిపిస్తే మీకు నెక్స్ట్ అసలు దగ్గర నుంచి నేను కనబడకపోయినా పర్వాలేదు, నాకు ఏం వీడియోలో కనబడాలని అంత ఏం లేదు, పూర్తిగా ఉండి స్టిచ్చింగ్ మంచిగా చూపిస్తానండి దగ్గర నుంచి. ఓకేనా? చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఓకేనా? ఇంకొకటి అండి, వీడియోలో నేను ఎలా కనిపిస్తున్నానో అది చూడకండి మీరు. నా కంటెంట్, నా వీడియో మీకు ఉపయోగం ఎలా పడుతుందో అది చూడండి. స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నానో మీరు అది చూడండి. ఓకేనా? కొంతమంది ఉంటారు ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు.
బయట చెప్తున్నాను, కామెంట్స్లో కాదు, బయట చూసిన వాళ్ళు అంటున్నారు అన్నమాట. కొద్దిగా మేకప్ ఇవ్వచ్చు కదా, కొద్దిగా రెడీ అవ్వచ్చు కదా అంటే, నేను ఇంట్లోనే కుడుతున్నాను కదా, రెడీ ఎందుకు, సింపుల్గానే ఉంటాను. ఇంట్లో నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలి అనుకుంటాను. నువ్వు కొత్తగా వీడియోలు ఉన్నాను అనేసి మేకప్లు గీక్వాలు వేసుకొని ఉండడం ఏమో నాకంత అనిపించదు. తప్పుగా అనుకోకండి, నేను ఎవరిని ఉద్దేశించి కాదు చెప్తున్నాను. అలా నన్ను వేరే వాళ్ళు అడిగారు అనమాట, కొద్దిగా కనిపించచ్చు కదా నీట్గా, మంచిగా, ఇంకా రెడీ అవ్వచ్చు కదా, మీరు బాగుంటారు, ఇంకొద్దిగా అయితే ఇంకా మంచిగా ఉంటుంది కదా, ఎడిటింగ్లో కానీ లేకపోతే ఫిల్టర్ పెట్టచ్చు కదా అని అంటారు. అసలు నాకు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే, ఫిల్టర్స్ పెట్టి అట్లా కనిపించడము. నిజం చెప్తున్నాను, ఫోన్లో వీడియో నేను దాన్ని నేను ఎడిటింగ్ కానీ ఇది మామూలుగా ఫిల్టర్ పెట్టలేదండి. మీరు నమ్ముతారో లేదో కానీ, కాకపోతే మీరు నమ్మాలి, ఇది నిజం చెప్తున్నా నేను, ఓకేనా. లాస్ట్కి వచ్చింది వీడియో కట్స్. ఇగో పైన ఇంకో కుట్టు వేసుకోవాలి, 2 కుట్లు అట్లా. వెనుక నేను వేలు పట్టాడు చూసారా, ఆ వేలు కంపల్సరీ అలా పెట్టాలండి. అలా పెట్టినప్పుడు కరెక్ట్ మంచిగా వచ్చేస్తుందండి. ఇక కింద కానీ అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు, సమానం కట్ చేసేసిన నేను. క్లాత్ అంతే వచ్చింది. ఎట్లా అంటే కొద్దిగా తక్కువ వచ్చిందండి 2 మీటర్స్కి, ఓకేనా. ఈ క్లాత్ కనుక కావాలంటే చిన్న కమెంట్స్ చేయండి, నాకు ఈ క్లాత్ కావాలి, కోడ్ పెట్టండి అక్క అని. నేను కోడ్ పెడతాను. లింక్ పెట్టడానికి ఇప్పుడు లేదు అట్లా చెప్తున్నారు, పెట్టొద్దంట లింక్. అది కోడ్ పెట్టొచ్చు, కోడ్ పెడతాను, కమెంట్లో పెట్టేస్తాను నేను, మీరు చూసి తీసుకోవచ్చు. క్లాత్కి అయితే నేను 100కి 100 ఇస్తానండి. బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది, ఓకేనా. నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, డ్రెస్ వేసుకొని ఉన్నాను కదా, అది కానీ మీషోలోనే తీసుకున్నానండి. సూపర్ ఉంది అసలు, కాటన్ డ్రెస్సు చాలా బాగుంది. మా ఆయన అయితే చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బాగుంది మమ్ము డ్రెస్, చాలా బాగుంది మమ్ము నీకు అన్నారు, ఓకేనా. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నా వీడియోలని వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టైలర్స్ వాళ్ళు ఉంటే, లేకుంటే ఎవరైనా కొత్తగా టైలరింగ్స్ నేర్చుకుంటూ ఉన్న వాళ్ళైతే నా వీడియోలని వాళ్ళకు షేర్ చేయండి. నా ఛానల్ని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను చేసే వీడియోలు వాళ్ళకు ఉపయోగపడతాయి, వాళ్ళు మళ్ళీ తొందరగా నేర్చుకోవడానికి వాళ్ళకు నా ఛానల్ నుంచి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు కదా, అప్పుడు మీరు కూడా వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు. ఎలాగంటే నాకు హెల్ప్ చేస్తున్నారు, నా గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. నా సబ్స్క్రైబ్ వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ సబ్స్క్రైబ్స్ అంటే నా ఫ్యామిలీతో సమానం. థ్యాంక్ యూ అండి. ఇలాగే నన్ను మంచి మంచి వీడియోలు నేను చేస్తూ ఉంటాను, ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.